తండ్రి అయిన దేవుని చెంతకు చేరాలి అంటే నువ్వు ముందు ఎవరిని కలుసుకోవాలి? యేసుక్రీస్తు వారిని కలుసుకోవాలి. అంటే దీని అంతరార్థం యేసుక్రీస్తు నందు విశ్వాసంతో ఎక్కడ చేరగలట? తండ్రి అయిన దేవునికి చేరగలం. నేను అంటాను యేసుక్రీస్తు వారు లేకుండా నువ్వు దేవుని చెంతకు, దేవుడిచ్చే నిత్య జీవానికి పాత్రుడు కాలేవు. అందుకొరకే మనం కలిగిన దేవుడు ఒకడే, ఆయన తండ్రి అయిన దేవుడు. మరి ఆ తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రత్యక్షతను మనకు కనపరచడానికి కుమారుడైన యేసుక్రీస్తు వారిగా మనందరి కొరకు అనుగ్రహించబడి, ఆయన మనందరి కొరకు మన పాపముల కొరకు ఆయన చనిపోయి 3వ దినమున పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆ పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారిని మనం విశ్వసించగలిగితే ఆ విశ్వాసం బట్టి ఎక్కడ చేరగలమట? తండ్రి అయిన దేవునికి చెంతకు చేరగలము. తండ్రి అయిన దేవునికి చెంతకు చేరగలిగినటువంటి వారికట పరలోక భాగ్యము దొరుకుతుంది. హల్లెలూయా. అందుకొరకు నా ద్వారా తప్పనగా కుమారుడైన మనందరి కొరకు మరణించి పునరుత్థానుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం తప్ప మనం రక్షించగలిగింది లేదు, తండ్రి అయిన దేవుని చెంతకు చేర్చగలిగింది లేదు. నేనంటాను మన నిత్య జీవానికి మనకు అవకాశం ఇచ్చేది లేదు. అందుకని యేసుక్రీస్తునందు మనందరి కొరకు ప్రాణం పెట్టి పునరుత్థానుడై తిరిగి లేచిన యేసుక్రీస్తునందు విశ్వాసంతో మనమందరం కూడా రక్షించబడడానికి సిద్ధపడదాం. అట్టి కృపా భాగ్యం దేవుడు మనందరికీ దయచేయుగాక.